కానీ ఒక మతం అనే దాన్ని ముందు పెట్టుకుని ఆ మత పిచ్చులు ఏం చేస్తాం మనం? విరోధమైన కార్యాలు చేస్తామండి. వాళ్ళు ఏం చేసినా అది వాళ్ళు తప్పుగా అనిపించదు, కానీ అది దేవునికి ఖచ్చితంగా అవమానపరుస్తుందండి. అంటే దేవుడు చెప్పిన రీతిగా ఉండదు. ఈ విధంగా మనం ఎన్నిసార్లు నడుచుకున్నా, ఏ విధంగా నడుచుకున్నా అది మనకి పరలోకానికి తీసుకెళ్ళాలి. పరలోకం వెళ్ళవలసింది ఆత్మ మాత్రమే. అందుకే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలండి. ఇది మనం గుర్తుంచుకోవాలండి. లోకానుసారంగా మనం దేవుని ఆరాధించాలనుకుంటే మన శరీరం పరలోకం వెళ్ళదండి. మతానుసారంగా దేవుని ఆరాధించుకోవాలనుకున్నా మన ఆత్మ తప్ప మరి ఏది కూడా పరలోకానికి వెళ్ళదండి. ఇప్పుడు మన పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకి ఈ సమయంలో మనల్ని ఎవరు నడిపించాలి? దేవుని ఆత్మ అండి. మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మ